3 ఏళ్లుగా నేనెదురు చూసిన రోజు రానే వచ్చిందమ్మా. నీకిచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఎలాగైనా నా శక్తిని నిరూపించుకొని ఏకలవ్య స్థానం కైవసం చేసుకుంటాను అంటూ తల్లి సమాధి దగ్గర శపథం చేశాడు యోధ. అక్కడికి కొంచెం దూరంలో ఇసుకేస్తే రాలనంత జనం ఆ రోజు జరిగే శక్తి పరీక్ష కోసం మైదానం దగ్గరకు వేలాదిగా తరలివచ్చారు. అందరి కళ్ళు యోధాని వెతుకుతున్నాయి. కాని అతను మాత్రం కనిపించట్లేదు. యోధా ఎక్కడా? ఇవాళైనా యోధా తన శక్తిని పెంచుకొని అందరి నోళ్లు ముయిస్తాడా? యోధా కనిపించట్లేదేంటి? ఇలా జనం యోధా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అది సంవేద్య గ్రహం, భూలోకానికి భిన్నంగా ఉండే మరో గ్రహం. అక్కడ నివసించే ప్రజలకి ఎటువంటి మాయలు మంత్రాలు తెలియవు. కాని వాటికంటే గొప్ప శక్తుల కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉంటారు. అలా శక్తులు సంపాదించి సంవేద్య గ్రహాన్ని ఏలాలనేది ప్రతి ఒక్కరి కల. ఈ లోకంలో కూడా బలవంతుడు చట్టాన్ని చేస్తాడు, బలహీనుడు ఆ చట్టాన్ని పాటిస్తాడు. సంవేద్య గ్రహంలో అనేక రాజ్యాలున్నాయి. వాటిలో కైలాసవల్లభ రాజ్యం చాలా ప్రసిద్ధి చెందింది. ఆ రాజ్యంలో సుమేధా నగరం ముఖ్యమైంది. ప్రస్తుతం ఆ నగరంలోని మైదానం చుట్టూ జనాలు గుమిగూడారు. మైదానం మధ్యలో 100 అడుగుల ఎత్తులో ఒక శక్తి స్తంభం ఉంది. దానిమీద 1 నుంచి 9 వరకు సంఖ్యలు వేసున్నాయి. వీటినే నవనక్షత్రాల శక్తులని పిలుస్తారు. ఒక్కో సంఖ్య ఒక్కో నక్షత్రాన్ని సూచిస్తుంది. ఆ స్తంభం మీద ఎవరైనా చెయ్యి పెడితే వారి శక్తిని సూచిస్తూ ఒక సంఖ్య వెలుగుతుంది. నవనక్షత్రాల స్థాయిని దాటిన వాళ్ళు గొప్ప వీరులవ్వడమే కాక ఏకలవ్య స్థాయిని కూడా చేరుకుంటారు. అందుకే కైలాసవల్లభ రాజ్యంలో నవనక్షత్రాల స్థాయిని దాటడానికి వీరులందరూ తహతహలాడుతారు. కాని ఆ వీరుల్లో ఒకడైన యోధా నేపథ్యం మాత్రం కాస్త విచిత్రమైందే. వాస్తవానికి 3 సంవత్సరాల క్రితమే నవనక్షత్రాల స్థాయికి చేరుకున్నాడు 16 ఏళ్ల యోధ. చిన్న వయసులోనే ఆ స్థాయికి చేరుకున్నందున అతని పేరు కైలాసవల్లభ రాజ్యం మొత్తం మార్మోగింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కాని ఒకరోజు అకస్మాత్తుగా అతని శక్తి నవనక్షత్ర స్థాయి నుంచి త్రయనక్షత్ర స్థాయికి పడిపోయింది. దాంతో అతను ఉన్నపళంగా ఏకలవ్య స్థాయి నుంచి శూన్యస్థాయికి పడిపోయాడు. అందుకే అప్పట్నుంచి మళ్లీ నవనక్షత్రాల స్థాయికి చేరుకోవడం కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఎవరికీ తెలియకుండా జనాల మధ్యన నుంచున్న యోధ చాలా కంగారుగా తన వంతు కోసం ఎదురుచూస్తున్నాడు. అతని దృష్టి మొత్తం ఆ శక్తి స్తంభం మీదనే ఉంది. అంతలో దూరంగా ఉన్న వేదిక మీద నుంచి శక్తిని పరీక్షించుకోవడానికి తరువాత రాబోయేది యోధ అనే ప్రకటన వెలువడింది. 3 ఏళ్ల నుంచి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాను. కనీసం ఈసారైనా నవనక్షత్రాల స్థాయిని దాటి ఏకలవ్య స్థాయిని మళ్లీ అందుకోవాలి అనుకుంటూ ఆత్మస్థైర్యంతో పిడికిలి బిగించి గట్టిగా ఊపిరి వదిలి ధైర్యంగా మైదానంలోకి అడుగుపెట్టాడు యోధ. అలా వేగంగా కదులుతూ వెళ్లి శక్తి స్తంభం మీద ఉన్న చక్రం మీద తన అరచేతిని ఉంచి నవనక్షత్రాల స్థాయిని ఈసారి ఖచ్చితంగా దాటుతాను అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. కొన్ని ఘడియల నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఆ ప్రాంతంలో గుమిగూడిన జనాలందరూ గొల్లుమన్నారు. యోధ ఇంకా త్రయనక్షత్ర స్థాయిలోనే ఉన్నాడు. ఈసారి కూడా అతని శక్తి ఏమాత్రం పెరగలేదు అని ఒక గొంతు పెద్దగా వినిపించింది. తను విన్నది నిజమా కాదా అని నిర్ధారించుకోవడానికి యోధ కళ్ళు తెరిచాడు. శక్తి స్తంభం మీద 3వ సంఖ్య ఆరుతూ వెలుగుతోంది. దాన్ని చూడగానే అతని కాళ్ల కింద నేల జారిపోయినట్లుగా అనిపించింది. అసంభవం. 3 ఏళ్లుగా కంటి మీద కునుకు లేకుండా ఎంతో కష్టపడ్డాను. అయినప్పటికీ నా శక్తి స్థాయిలో మార్పు రాకపోవడమేంటి అనుకుంటూ మరోసారి అరచేతిని బలంగా చక్రం మీద పెట్టాడు. ఈసారి కూడా త్రయనక్షత్ర స్థాయినే చూపించింది ఆ చక్రం. దాంతో నిర్ఘాంతపోయిన యోధ పిచ్చిపట్టినట్లుగా మరో 10 సార్లు చక్రం మీద చేతిని పెట్టటం తీయడం చేశాడు. అయినా ప్రయోజనం లేదు. ఇదంతా చూస్తూ జనసమూహం నుంచి ఎవరో, ఒరే బాబు, 6 100 100 6 నువ్వు 100 సార్లు చేయి పెట్టి తీసినా ఆ శక్తిలో ఏ మార్పు ఉండదు కాని వెనక్కిరా అని అరిచాడు. దాంతో అందరూ ఇంకా పెద్దగా నవ్వారు. ఆ నవ్వుల శబ్దం యోధ చెవులను మాత్రమే తాకింది. కాని ఆ వెక్కిరింపుల ప్రభావం మాత్రం బాణాల్లాగా అతని గుండెల్లోకి దిగింది. అవమానం తట్టుకోలేకపోయిన యోధ మైదానంలో నుంచి బయటకు నడుస్తుంటే, వచ్చాడండి కథానాయకుడు, అరంగేట్రంలోనే నవనక్షత్రాల స్థాయిని సాధించాడనుకుంటే
అది కాస్త 3 నాళ్ల ముచ్చటగానే ముగిసింది. ఇప్పటికీ 3 ఏళ్లు గడిచాయి. త్రయ నక్షత్రాల స్థాయిని ఇంకా దాటలేదు. ఇక మీదట దాటతాడనే నమ్మకం కూడా లేదు అని ఒకడు యోధాని ఎగతాళి చేశాడు. మరంతే కదా మరి, పండిత పుత్ర పరమసుంఠ అన్నట్టుగా వీడి తండ్రి రణసింహ మన నగరంలోనే గొప్పదైన అరుణదళానికి నాయకుడైతే వీడు మాత్రం గొప్ప బలహీనుడిగా మిగిలిపోయాడు. చీచీ అంటూ మరో వ్యక్తి కూడా ఎగతాళి చేశాడు. శక్తి పెరగలేదనే బాధ కంటే అక్కడున్న వారి సూటిపోటి మాటలే యోధాని ఎక్కువగా బాధ పెట్టాయి. ఆ మాటలు చెవిని పట్టంతోనే యోధా కళ్లల్లో నీళ్లు తిరగడం మొదలైంది. చిటికేస్తే ఆ ప్రదేశం నుంచి మాయమవ్వాలన్న కసి అతనిలో రేగింది. కాని అతనికి మాయలు మంత్రాలు చేతకాదు. అందుకని పరిగెత్తుకుంటూ మైదానం వదిలి దూరంగా వెళ్లిపోయాడు. యోధా పరిస్థితికి చలించిపోయిన ఒక అందమైన అమ్మాయి బిందు అతని దగ్గరికి వెళ్లి, వీళ్ల మాటలు పట్టించుకోకు యోధా, ఏదో ఒకరోజు నువ్వు గెలుస్తావనే నమ్మకం నాకుంది అని ఓదార్చింది. నేనెంత సాధన చేసినా నా శక్తులు ఎందుకు పెరగడం లేదో నాకు అర్థం కావడం లేదు బిందు అని ఆమె వైపు దిగులుగా చూశాడు యోధా. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది యోధా. నీదైన రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు మాత్రం ఎగతాళి చేసిన వాళ్లే మళ్లీ నిన్ను ఆకాశానికెత్తుతారు. అప్పటి వరకు సహనంగా నీ ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళు అని నమ్మకంగా చెప్పింది బిందు. యోధా మౌనంగా తల ఊపుతూ ఇంటివైపు అడుగులు వేశాడు. బిందు కూడా అతన్ని అనుసరించింది. సుమేధా నగరంలో అనేక దళాలున్నాయి. వాటన్నింట్లో గొప్పది అరుణ దళం. ఆ దళానికి చెందిన వాళ్లంతా అరుణ మహల్లో నివసిస్తారు. మహల్ లోపల అరుణ దళం సభ్యులతో సమావేశమైన రణసింహ ఏదో ముఖ్యమైన విషయం గురించి చర్చిస్తున్నాడు. అప్పుడే యోధా భారంగా మహల్ వైపు అడుగులు వేస్తూ తండ్రికి ఎలా మొహం చూపించాలా అని విచారంతో ఉన్నాడు. యోధా రావడం చూసి ఆయన ఎంతో ఆత్రంగా పైకి లేచి దగ్గరకొచ్చాడు. కాని కొడుకు మొహం చూడగానే ఫలితమేంటో రణసింహకి అర్థమైంది. వెంటనే యోధాని హత్తుకొని భుజం తడుతూ, నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏదో ఒకరోజు నువ్వు ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తావు అని ధైర్యం చెప్పాడు. తండ్రి ధైర్యం చెప్పడంతో యోధా మనస్సులో బాధ తగ్గడం మొదలైంది. కాని అక్కడే ఉన్న అరుణదళం సభ్యులు మాత్రం యోధా వైపు జాలిగా చూశారు. ఇంతలో అరుణమహల్లో సందడి మొదలైంది. తెలుపు రంగు దుస్తుల్లో సరాసరి స్వర్గం నుంచి దేవకన్య దిగొచ్చిందా అనిపించే ఒక అందమైన అమ్మాయి అక్కడికొచ్చింది. ఆమె కళ్ళు చురుగ్గా మెరుస్తున్నాయి. నడకలో వేగంతో పాటు టీవీ ప్రజ్వరిల్లుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె అణువణువు ఆత్మవిశ్వాసానికి మించిన అహంకారం నిండి ఉంది. ఆ అమ్మాయిని చూడగానే రణసింహ ఆశ్చర్యపోతూ, రామ్మా మిత్రవింద, అసలు వస్తున్నట్లుగా ఒక ఉత్తరం లేదు, కబురు లేదు, ఏంటి విశేషం అని అడిగాడు. కైలాసవల్లభ రాజ్యానికి సేనాధిపతి మనవరాలు మిత్రవింద. వాళ్లది శివంగి దళం. అరుణదళం సుమేధా నగరంలో ప్రసిద్ధిగావిస్తే శివంగి దళం కైలాసవల్లభ రాజ్యంలోనే అతిపెద్ద దళంగా ఆవిర్భవించింది. మరికొన్ని రోజుల్లో శివంగి దళానికి కాబోయే నాయకురాలు మిత్రవింద. ఇంత చిన్న వయసులో అంత పెద్ద పదవిని దక్కించుకోవడం ఒక వింత అని అందరూ చెప్పుకుంటున్నారు. ఇక మిత్రవింద అరుణమహల్లోకి రావడంతోనే దళం సభ్యులందరూ గౌరవంగా లేచి నిల్చున్నారు. ఆమె ఎవ్వర్నీ పట్టించుకోకుండా రణసింహకి తల వంచి నమస్కారం చేసి, ఎలా ఉన్నారు అని అడిగింది. నేను బావున్నాను తల్లి, ఇంతకీ నేనడిగిన దానికి సమాధానం చెప్పలేదు అని ఆమె వైపు కుతూహలంగా చూశాడు రణసింహ. చిరునవ్వుని సమాధానంగా విసిరిన మిత్రవింద చప్పట్లు కొట్టింది. వెంటనే ఇద్దరు అంగరక్షకులు ఆకుపచ్చ రంగులో ఉన్న ఒక పెద్ద పెట్టెను మోసుకొనొచ్చి అక్కడ దించారు. దగదగా మెరుస్తున్న ఆ పెట్టెని చూసి, ఎంతైనా కాబోయే కోడలు కదా, మన యోధా కోసం అప్పుడే కట్న కానుకలు తీసుకొచ్చిందేమో అని అరుణదళం సభ్యులు గుసగుసలు మొదలుపెట్టారు. ఆ పెట్టెలో ఏముందో చూడాలని అందరూ తహతహలాడారు. రణసింహ తల తిప్పి మిత్రవింద వైపు చూస్తూ, చూడమ్మా, నువ్వీ ఇంటికి కాబోయే కోడలివి. నీ నుంచి ఎటువంటి ఖరీదైన బహుమతులు అందుకోవటం మాకిష్టం లేదు. ఏమనుకోకుండా వీటిని నువ్వు వెనక్కి తీసుకెళ్ళు అని చెప్పాడు. మిత్రవింద ఆయన వైపు చూసి, అసలిందులో ఏముందో చూసిన తర్వాత మీ నిర్ణయం చెప్పండి అంటూ కళ్లతో ఒక అంగరక్షకుడికి సైగ చేసింది. ఆ అంగరక్షకుడు వెంటనే పెట్టెను తెరవగానే ఆకుపచ్చని ద్రావకంతో నిండిన కొన్ని సీసాలు కనిపించాయి. అందరూ వాటివైపు ఆశ్చర్యంగా చూసి నోటిని తెరిచారు. మిత్రవింద వాళ్లందర్నీ చూసి పొగరుగా నవ్వుతూ, ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మన యోధ నవనక్షత్రాల స్థాయికి చేరుకోవటంలో విఫలమయ్యాడు కాబట్టి తన కోసం చాలా ఖర్చు పెట్టి
ఈ ప్రత్యేకమైన ద్రావకాలను తయారు చేయించాను. ఇవి తాగితే తన శక్తులు ఒక్కసారిగా పెరిగిపోతాయి అని గర్వంగా చెప్పింది. ఆమె చెప్పింది విని అందరూ బిత్తరపోయారు. అందరూ మౌనంగా ఉండటం చూసి చిరాకు పడుతూ, ఏంటి అలా మౌనంగా చూస్తున్నారు? ఈ ద్రావకాన్ని ఎప్పుడూ చూడలేదా అని కళ్ళెగరేసింది మిత్రవింద. ఇది శక్తుల్ని పెంచే ద్రావకమని మాకు తెలుసు మిత్రవింద, కాని యోధ వీటిని స్వీకరించకూడదు అని సూటిగా చెప్పాడు రణసింహ. మిత్రవింద ఆయన వైపు కొంచెం కోపంగా చూస్తూ, అదేంటి అలా అంటారు? ఒక తండ్రిగా యోధ ఎదుగుదలకి మీరే అడ్డుకట్ట వేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడు కూడా నేనిక్కడికొస్తుంటే నగర వీధుల్లో యోధా గురించి హేళనగా మాట్లాడుకుంటున్నారు. వాళ్లందరి నోళ్లు ముయించాలంటే యోధా వీటిని తాగి శక్తులు పెంచుకోవడం ఒక్కటే మార్గం అని చెప్పింది. విషయం అది కాదు మిత్రవింద, ఈ ద్రావకం నవనక్షత్రాల స్థాయిని దాటిన వారు మాత్రమే తాగాలి. అలా కాకుండా ఎవరైనా తాగితే వాళ్ల శక్తులు మరింతగా తగ్గిపోయి మొదటికే మోసం వస్తుంది అని మిత్రవిందకి నచ్చజెప్పాలని చూశాడు రణసింహ. యోధ ఇప్పటికే 3వ నక్షత్ర స్థాయికి పడిపోయాడు, అంతకంటే ఇంకా ఎంత దిగజారుతాడు అని కొంచెం వెటకారంగా నవ్వింది మిత్రవింద. అప్పటి వరకు అక్కడే ఉండి అంతా మౌనంగా చూస్తున్న యోధ సహనాన్ని కోల్పోతూ, నీలాగా ద్రావకాలు తాగి శక్తులు పెంచుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీ కంటికి నేనెలా కనిపిస్తున్నాను అని గొంతు పెంచాడు. ఎందుకలా అరుస్తావు యోధ? నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. 3 ఏళ్లుగా ఎంత కష్టపడ్డా నవనక్షత్రాల స్థాయికి చేరుకోవటంలో నువ్వు సాధించిన ఫలితం శూన్యం. నువ్వు వచ్చే సంవత్సరం మళ్లీ వెళ్ళినా ఇదే ఫలితం పునరావృతం అవుతుంది. అందుకే వీటి ద్వారా ప్రయత్నించి చూడు. అంతిమంగా నీకు కావలసింది శక్తులు పెరగడమే కదా అని తీక్షణంగా చూసింది మిత్రవింద. చుట్టూ ఉన్న వాళ్లంతా గుడ్లప్పకించి చూస్తున్నారు. చిన్న గుండు సూది కింద పడినా వినపడేంత శబ్దం అరుణమహల్లో ఆవరించింది. నువ్వేం చెప్పినా నా నిర్ణయం మాత్రం మారదు అని తేల్చి చెప్పాడు యోధ. అతని మొండితనం చూసి మిత్రవిందకి కోపం ఇంకా ఎక్కువైంది. సాధారణంగానే తన మాటకి ఎవరు ఎదురు సమాధానం చెప్పినా ఆమెకు నచ్చదు. అందుకే వెంటనే యోధ వైపు చూస్తూ, సరే, నీకంత ఇష్టం లేని పని చేయమని నేను బలవంతం చేయను, కాని నా కోసం ఇంకో పని చేస్తావా అని అడిగింది. ఏంటది అని అనుమానంగా చూశాడు యోధ. మన పెద్దవాళ్లు నాకు నీకు పెళ్లి నిర్ణయించారు కదా, దాన్ని రద్దు చేయించు అని నిర్మలంగా చెప్పింది మిత్రవింద. ఆ మాట విని అక్కడున్న ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. ఇంత చిన్న విషయానికి మిత్రవింద అంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. రణసింహ కల్పించుకుని, దానికి దీనికి సంబంధం ఏంటి మిత్రవింద? 3 ఏళ్ల క్రితమే పెద్దలందరూ ఒక మాట అనుకుని దానికి మీ ఇరువురూ ఆమోదం తెలిపాక ఇప్పుడొచ్చి పెళ్లి ఆపమంటే ఏంటర్థం అని కోపంగా అడిగాడు. గత 3 ఏళ్లలో నా శక్తులు విపరీతంగా పెరిగాయి. రేపో మర్నాడో నేను శివంగి దళానికి నాయకురాలనవుతాను. ఇదే 3 ఏళ్ల కాలం యోధ విషయంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయింది. శివంగి దళానికి నాయకురాలనైన మిత్రవింద అనే నేను ఒక బలహీనుణ్ణి పెళ్లి చేసుకుంటే నలుగురు నవ్విపోతారు, అందరూ ఎగతాళి చేస్తారు. నేనదంతా పడలేను. అందుకనే ఈ పెళ్లి రద్దవ్వాల్సిందే అని గట్టిగా తీర్మానించింది మిత్రవింద. ఆమె చెప్పింది విని రణసింహ తలాడిస్తూ, అసలు విషయం నాకిప్పుడు బోధపడింది. యోధా శక్తులు పెరగాలని ఈ ద్రావకాలు తేవటం ఒక సాకు మాత్రమే. మేము ఖచ్చితంగా వద్దంటామని నీకు ముందే తెలుసు. అసలు నీకు వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే నయానో భయానో వదిలించుకోవాలని చూస్తున్నావు. మరి ఈ విషయం మీ కుటుంబ సభ్యుల ముందు చెప్పగలవా అని కోపంగా అడిగాడు. వాళ్లు నా మాట కాదనరు, నాకిష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేయరు కదా అని భుజాలెగరేసింది మిత్రవింద. చివరిగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని కోపంగా చూశాడు రణసింహ. యోధ ఆ ద్రావకాలు తాగి తన శక్తులు పెంచుకుంటేనే పెళ్లి జరుగుతుంది, లేదంటే ఆగిపోతుంది అని చేతులు కట్టుకుంటూ పొగరుగా చెప్పింది మిత్రవింద. రణసింహ ఏదో అనేంతలో యోధ కల్పించుకుని, సరే మిత్రవింద, నువ్వడిగినట్టే పెళ్లి రద్దు చేసుకుందాం, కాకపోతే అది పెళ్ళయ్యాక మాత్రమే అన్నాడు. అది విని, అంటే ఏంటి నీ ఉద్దేశం? విడాకులా? అలా చేస్తే మా శివంగి వంశం పరువేం కావాలి అని పెద్దగా అరిచింది మిత్రవింద. పరువు మీకే ఉంటుందా, మాకుండదా? ఇప్పుడు నువ్వు పెళ్ళొద్దని ఇంతమంది ముందు చెప్పావు, అది మా నాన్నగారికి ఎంత అవమానమో ఆలోచించావా అని మిత్రవింద కళ్లల్లోకి సూటిగా చూశాడు యోధ. ఇద్దరూ చాలా దగ్గరగా ఉన్నారు. ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకున్నారు. ఇద్దరిలో ఏమాత్రం ప్రేమ అభిమానం లేవు, కోపం ద్వేషం మాత్రమే జ్వలిస్తున్నాయి. మిత్రవిందకి ఇంకా దగ్గరగా యోధ జరుగుతూ ఉండడం చూసిన అంగరక్షకులు కోపంతో అతని మీదకొచ్చారు. వెంటనే మిత్రవింద వాళ్లని వెనక్కి వెళ్లమని సైగ చేసింది. మిత్రవింద గట్టిగా ఊపిరి పీల్చుకుని, ఇప్పుడు నేను కాదన్నా నువ్వు వెనక్కి తగ్గవని తేలిపోయింది. సరే, మనం పెళ్లి చేసుకుందాం.
కానీ ఒక షరతు అని చెప్పింది. యోధ ఒక కనుబొమ్మ పైకి లేపి, షరత ఏంటదే అని అనుమానంగా చూశాడు. 3 ఏళ్లు ఎలాగో గడిచిపోయాయి, ఇంకో 3 ఏళ్ల సమయం కూడా తీసుకో. ఈ రోజు నుంచి సరిగ్గా 3 సంవత్సరాల తరువాత మనిద్దరం మళ్ళీ కలుద్దాం. వధూవరుల్లా కాదు, ప్రత్యర్థుల్లా కలిసి పోటీ పెట్టుకుందాం. నేను గెలిస్తే మన పెళ్లి జరగదు. ఒకవేళ నువ్వు గెలిస్తే నీ నిర్ణయం ఏదైనా శిరసావహిస్తాను. ఏమంటావ్ అని యోధా వైపు చురుగ్గా చూసింది మిత్రవింద. వెంటనే అరుణమహల్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. మిత్రవింద చెప్పింది విని అక్కడున్న వారంతా యోధా ఏం సమాధానం చెప్తాడా అని ఆత్రంగా అతని వైపు చూశారు. అసలు యోధా శక్తులు ఎందుకు తగ్గాయి? మిత్రవింద పెట్టిన షరతుకి అతను ఒప్పుకుంటాడా? యోధా మిత్రవిందల వివాహం జరిగే పనేనా? తర్వాత జరగబోయేది తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి యోధా, ఓన్లీ ఆన్ పాకెట్ FM.